కోహ్లీ గురించి కొన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. విరాట్ కోహ్లీ భారత క్రికెట్ ఆటగాడు మరియు భారత జాతీయ జట్టుకు ప్రస్తుత కెప్టెన్. అతను రైట్ హ్యాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. అంతేకాకుండా ఆల్ టైమ్ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరు. నంబర్ 1, భారతదేశంలో అత్యధిక టెస్టు విజయాలు సాధించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ. అతను ఫిబ్రవరి 25, 2021న 3వ డే అండ్ నైట్ టెస్ట్లో ఇంగ్లాండ్పై విజయం సాధించిన తర్వాత అతను ఎంఎస్ ధోనీని అధిగమించాడు. టెస్టుల్లో అతని అత్యధిక స్కోరు 254. ఇది టెస్టుల్లో భారత కెప్టెన్ చేసిన అత్యధిక స్కోరు అన్నమాట. కెప్టెన్గా తన తొలి 3 టెస్ట్ ఇన్నింగ్స్లో హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన ప్రపంచంలోని ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీ. నంబర్ 2, భారత కెప్టెన్గా అత్యధిక వన్డే సెంచరీలు, టెస్ట్ సెంచరీలు, ఇంకా టెస్ట్ పరుగులు కూడా చేశాడు. నంబర్ 3, డిసెంబర్ 19, 2016న విరాట్ కోహ్లీ నాయకత్వంలో చెన్నై టెస్ట్లో ఇంగ్లాండ్పై విన్నర్ డిక్లేర్ చేయడం వల్ల భారతదేశం 759/7 స్కోర్ చేసింది. ఇది వారి టెస్ట్ ఇన్నింగ్స్లో అత్యధిక స్కోర్. నంబర్ 4, వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 8,000, 9,000, 10,000, 11,000, 12,000 పరుగులు చేసిన బ్యాట్స్మెన్. అతను 3 సంవత్సరాల 4 నెలల వరకు నంబర్ 1 ఓడిఐ బ్యాట్స్మెన్గా ఉన్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 20 సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. సచిన్ 197 ఇన్నింగ్స్లో 20 సెంచరీలు చేయగా విరాట్ కేవలం 133 ఇన్నింగ్స్లు మాత్రం చేశాడు. నంబర్ 5, ఢిల్లీ రంజీ జట్టులో చేరినప్పుడు విరాట్ కోహ్లీకి చీకు అనే పేరును ఢిల్లీ మాజీ కోచ్ అజిత్ చౌదరి పెట్టారు. ధోని స్టంప్ల వెనక చాలాసార్లు చీకు అని పిలుస్తూ పట్టుబడ్డాడు. అందుకే అతనికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చీకు అనే మారు పేరు వచ్చింది. నంబర్ 6, డెబ్యూట్ ప్రపంచ కప్లో సెంచరీ చేసిన ఏకైక భారతీయుడు విరాట్ కోహ్లీ. అతను T20 ప్రపంచ కప్లో 2 సార్లు మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ను గెలుచుకున్నాడు. ఇది ఏ క్రికెటర్కైనా చాలా ఎక్కువ విజయం అనే చెప్పాలి. నంబర్ 7, ఒకే సమయంలో మొత్తం 3 ఫార్మాట్లలో 50కి పైగా యావరేజ్ సాధించిన ఏకైక బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ. నంబర్ 8, ఒకే సంవత్సరంలో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ మరియు ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా ఎంపికైన మొదటి మరియు ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఐసీసీ 2010-19 డికేడ్ ప్లేయర్గా కూడా ఎంపికయ్యాడు. 2012 సంవత్సరంలో అతను కేవలం 23 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు పొందాడు. అతను అర్జున అవార్డు, పద్మశ్రీ, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులను కూడా గెలుచుకున్నాడు. నెంబర్ 9, పాకిస్తాన్పై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా విరాట్ రికార్డు సృష్టించాడు. 2012 ఆసియా కప్లో విరాట్ 148 బంతుల్లో 183 పరుగులు చేశాడు. నెంబర్ 11, నెట్ఫ్లిక్స్లో గేమ్ చేంజర్స్ అనే డాక్యుమెంటరీ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది క్రీడాకారులను ప్రదర్శించింది. డాక్యుమెంటరీకి ప్రతిస్పందనగా విరాట్ 2018 మొదట్లో దక్షిణాఫ్రికా పర్యటనలో తన సర్వికల్ స్పైన్ అంటే గర్భాశయ వెన్నెముకలో గాయం కారణంగా శాకాహారిగా మారినట్లు చెప్పాడు. నెంబర్ 12, విరాట్ ఐసీసీ ర్యాంకింగ్స్లో టెస్టులలో ఒక భారతీయ బ్యాట్స్మెన్గా అత్యధిక రేటింగ్ పాయింట్ అనేది సాధించాడు. నెంబర్ 13, ఐపీఎల్ చరిత్రలో వేలం వేయని ఏకైక ఆటగాడు విరాట్. అతను 2008లో ఆర్సీబీ ఇతని డ్రాఫ్ట్ ప్లేయర్గా ఉంచారు. అప్పటి నుండి అతను ఎప్పుడూ డ్రాఫ్ట్ ప్లేయర్గానే ఉండిపోయాడు, వేలం వేయలేదు. నెంబర్ 14, విరాట్ తన తొలి
రంజీ సీజన్ను 2006లో ఆడాడు. అదే రోజు తన తండ్రి ప్రేమ్ కోహ్లీ మరణించినప్పటికీ కర్ణాటకతో మ్యాచ్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. అతను 90 పరుగుల కీలక స్కోర్ చేశాడు. నెంబర్ 15. 2012లో యుఎస్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కూడా ఉన్న జాబితాలో అత్యుత్తమ 10 బెస్ట్ డ్రెస్లలో అంతర్జాతీయ పురుషులలో ఒకరిగా విరాట్ కోహ్లీ ఎంపికయ్యారు.